హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే దీపావళికి వస్తున్నాం సినిమా చూసి వచ్చాను. నాకైతే నచ్చింది, రైట్ ఆఫ్ ద బ్యాట్ చెప్పగలుగుతా. ఎందుకంటే నాకు ఓకే, సినిమా బాగుంది, సినిమా బాగాలేదు, నచ్చింది నచ్చలేదు అనే దానికంటే ఏదైనా ఒక సినిమా ఇఫ్ ఇట్ గివ్స్ యూ లాట్ టు థింక్ అబౌట్ అండ్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ ఎనఫ్ రీజన్స్ టు టాక్ అబౌట్ ద స్టోరీ, ద క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్స్, ద క్యారెక్టర్స్ డెసిషన్స్, నాకు అటువంటి సినిమాలు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్. అండ్ తెలుసు కదా, ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్, లైక్ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, ఎవరిని బ్లేమ్ చేయాలి, ఒకతను ఇలా మాట్లాడడం కరెక్టేనా, తను ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా, దానికి అటువంటి సినారియోస్ చాలా ఉంటాయి ఈ సినిమాలో. బేసికలీ ఈ సినిమా మొత్తం కూడా ఇట్స్ నాట్ అన్ యాక్ట్ బేస్డ్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ ఇట్స్ అ ప్రిటీ డైలాగ్ బేస్డ్ ఫిల్మ్. ఇట్స్ అ వర్బోస్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు. ఇట్స్ అ వెరీ వర్బల్ ఫిల్మ్. అంటే ఈ సినిమాలో జరిగే ప్రతి కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, దానికి రెజల్యూషన్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్ రైజ్ అయ్యేది మనుషులు మాట్లాడడం వల్ల, అది రిజాల్వ్ అయ్యేది కూడా మనుషులు మాట్లాడడం వల్ల. సో ఇట్స్ అ కంప్లీట్లీ డైలాగ్ డ్రివెన్ ఫిల్మ్. అండ్ సిన్స్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ a film where there are many perspectives at ప్లే, సైడ్స్ తీసుకోవడం కష్టం అవుతుంది. లైక్ ఇతను కరెక్ట్ తను రాంగ్, తను కరెక్ట్ ఇతను రాంగ్ అని అలా అంత చెప్పేంత బ్లాక్ అండ్ వైట్లో ఆపరేట్ అవ్వదు మూవీ. సో అందుకే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, లైక్ ఫిల్మ్ మేకింగ్ వైజ్ కానివ్వండి, రైటింగ్ వైజ్ కూడా నాకు ఫ్లాస్ ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. బట్ అవన్నీ ఉన్నప్పటికీ, ఫ్లాస్ ఉన్నాయని నాకు తెలిసినప్పటికీ, ఓవరాల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సినిమాలో నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే కాన్వర్జేషన్స్. సిద్ధు ప్లే చేసిన క్యారెక్టర్ పేరు వరుణ్. ఓకే, అతను మాట్లాడే చాలా మాటలు థాట్ ప్రాసెస్ని కొన్ని క్వశ్చన్ చేస్తాయి. అదొక పాయింట్లో హర్ష చేయబడి ఉంటారు కదా, ఆయన చెప్తారనమాట, అరే నువ్వు మాట్లాడే మాటలన్నీ హిమాలయాల్లో కూర్చుని స్మోక్ చేసుకుంటూ మాట్లాడితే ఓకే, కానీ బట్ మనం ఒక సొసైటీలో ఉన్నాం కదా, ఒక 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 సోషల్ కాన్స్ట్రక్ట్లో ఉన్నాం కదా, దీంట్లో ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని చెప్పి. బట్ it is a character that has some very strong beliefs about love relationships. So naturally there is a lot to debate here, and thankfully cinema అనేది సైడ్ తీసుకోదు. లైక్ వరుణ్కి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఓకే, అలా అని చెప్పి అటువైపు ఉన్న అంజలి కానివ్వండి, రాశికన్నా కానివ్వండి, లేకపోతే రాగా ప్లేడ్ బై శ్రీనిధి శెట్టి కానివ్వండి, ఎక్కడా కూడా వాళ్ళని విక్టిమ్ చేసినట్టు అనిపించదు అనమాట. ఎస్పెషలీ రాశికన్నాస్ క్యారెక్టర్. ఎందుకంటే తన క్యారెక్టర్ ఈజీగా స్టోరీలో చూసుకుంటే ఈజీగా విక్టిమైజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి దానికి. ఎందుకంటే ఇతను చేసే పనులకి, ఇతను తీసుకునే డెసిషన్స్కి, ఇతను మాట్లాడే మాటలకి షీఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. బట్ షీ డజంట్ బికమ్ అ విక్టిమ్. ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ షీ ఎక్సర్సైజెస్ హర్ ఏజెన్సీ, ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ వేర్ ద డ్రామా గోస్ అప్ అ నాచ్ హైయర్. అది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది నాకు. అండ్ కమింగ్ బ్యాక్ టు వరుణ్స్ క్యారెక్టర్, తను చెప్పే మాటల్లో చాలా వరకు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఆల్సో. ఎలా అంటే తను మాట్లాడుతూ ఒక మాట అంటాడు అనమాట, కాంటెక్స్ట్ ఏంటంటే రిలేషన్షిప్లో ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, అది కాంటెక్స్ట్. ఓకే, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి రిలేషన్షిప్లో తెలియాలి కదా పార్ట్నర్స్కి, వాట్ యు ఆర్ థింకింగ్, వాట్ యు ఆర్ డూయింగ్, వై వుడ్ యూ డూ సంథింగ్. అటువంటి కాంటెక్స్లో తను ఏమంటాడంటే, నేను లవ్ చేస్తున్నానంటే అన్నెసెసరీ విషయాలన్నింటినీ నీ దాకా తీసుకురాకుండా ఉండడం కూడా లవ్వే అని. సో ఇట్స్ అ టైనీ ఎగ్జాంపుల్. అటువంటివి చాలా ఉంటాయి ఈ సినిమా మొత్తం. అండ్ సినిమాలో నాట్ జస్ట్ త్రూ దిస్ క్యారెక్టర్, బట్ నార్మల్ కాన్వర్జేషన్స్లో కూడా యూ సీ అ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ యూ సీ అ లెవెల్ ఆఫ్ ప్రాక్టికాలిటీ విచ్ ఐ రియలీ అడ్మైర్డ్. అంటే స్టార్టింగ్లో వరుణ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ సమ్మన్ హూ హీ ఓన్స్ అ రెస్టారెంట్. ఓకే, అండ్ అతని ఇంట్రడక్షన్లో తన అందరినీ వాట్ యూ కాల్, హీస్ అ స్ట్రింజెంట్ బాస్. అతను ఎందుకు మీరు మీ పని సరిగ్గా చేయట్లేదు, లైక్ ఇది చేయకపోతే నేను ఫైర్ చేస్తా, అది ఇదని అరుస్తాడు, కోప్పడినప్పుడు హర్ష ఉంటాడు. హర్ష ఈజ్ లైక్ హిస్ బడీ త్రూ అవుట్ ద ఫిల్మ్. అతను నుంచి చెప్తాడు అనమాట, ఏంటి అందరినీ ఇట్లా అరిచేస్తున్నావు, రిమెంబర్ దాట్ నువ్వు ఈ రెస్టారెంట్కి ఓనర్వి, నీకు ఇది ఒక్కటే పని కాబట్టి నీకు అంత ప్యాషన్ ఉంది, వాళ్ళకి ఇదొక పని, వాళ్ళకి ఇట్స్ జస్ట్ అ జాబ్, వాళ్ళకి ప్యాషన్ ఉండదు అని చెప్పి. అటువంటి విషయాలు కానీ దీస్ ఆర్ ఆల్ వెరీ ప్రాగ్మెటిక్, దీస్ ఆర్ ఆల్ వెరీ రియల్ థింగ్స్. ఓకే, ఆ మెచ్యూరిటీ అనేది సినిమా అంతా కనిపిస్తుండింది కాన్వర్జేషన్స్లో. అండ్ ఏ క్యారెక్టర్ కూడా సైడ్ తీసుకోలేం. లైక్ ఒక పాయింట్లో శ్రీనిధి శెట్టి ప్లే చేసిన క్యారెక్టర్ గ్రే అనిపిస్తుంది. లైక్ తను తీసుకున్న ఒక డెసిషన్ వల్ల, లైక్ తన వల్ల సిద్ధు క్యారెక్టర్లో ఎటువంటి మార్పు వస్తుంది అనే దానివల్ల, ఎట్లా తను ఇన్ఫ్లుయెన్స్ అవుతాడనే దానివల్ల త్రూ అవుట్ ద ఫిల్మ్ వరుణ్ ఫీల్స్ లైక్ అ గ్రే క్యారెక్టర్. త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి. అండ్ రాశి కూడా ఒక పాయింట్లో చెప్పా కదా, షీ ఆల్సో టేక్స్ స్టాండ్ అని చెప్పి, అక్కడ
ఇతనికి వరుణ్కి గ్రే అనిపించదు. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ ఇతను కరెక్ట్, ఇతను తప్పు, ఈమె కరెక్ట్, ఈమె తప్పు అనే స్పేస్లో ఉండదు మూవీ. అండ్ ఇట్ డజంట్ టేక్ సైడ్స్, విచ్ మేక్స్ థింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అక్కడే నాకు ఒక ఫిల్మ్ మేకింగ్ చాయిస్తో ప్రాబ్లం ఉంది. అదేంటంటే ద చాయిస్ ఆఫ్ మ్యూజిక్. ఈడియం స్కోర్ ఒకటి వాడతారనమాట, విచ్ ఈస్ బేసికలీ హీరోయిజం కోసం, ఒక ఎలివేషన్ కోసం వాడతారు. నాకు అది ఎందుకు అవసరం అని అనిపించాల. ఎందుకంటే ఈ సినిమా ఆపరేట్ అవుతున్న ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది కదా, దానికి అడ్డుపడినట్టు అనిపించింది నాకు. చాలా ఇంపార్టెంట్ మూమెంట్ ఒకటి ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. అదేంటంటే ఇట్స్ నాట్ ఎ స్పాయిలర్, ఓకే. సో అదేంటంటే అ కపుల్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ దాట్ ఇస్ కట్ విత్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రొసీజర్, ఓకే. ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే, ఒక రకంగా కాదు, ద వే ఐ సా ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ ఎటువంటి మూమెంట్ అంటే అది ఓకే, ఒక రిడమ్షన్, ఒక పాజ్ అయిపోయిన ఒక రిలేషన్షిప్, ఒక రిజంప్షన్, అటువంటి మూమెంట్. ఇట్స్ అ వెరీ డ్రమాటిక్ మూమెంట్. అక్కడ కూడా ఇదే ఈ ఎలక్ట్రానిక్ స్కోర్ ఒకటి వాడి దానికి ఒక నెగిటివ్ వైబ్ ఇచ్చారేమో అనిపించింది. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ మూమెంట్. దానికి ఒక ఈడియం స్కోర్ వాడడం వల్ల ఇట్ ఈస్ బికమింగ్ అబౌట్ ద పవర్ అండ్ డామినెన్స్ ఆఫ్ వరుణ్. అది నాకు ఇబ్బందిగా అనిపించింది. ఇట్ ఫెల్ట్ కొంచెం ఆ ఎమోషన్కి దీనికి సింక్ అవ్వలేదే అనిపించింది. అలానే ఒక రికరింగ్ డైలాగ్ ఉంటుంది అనమాట, ఈస్ట్రోజన్కి అంత ఉంటే టెస్టోస్టెరాన్కి ఎంత ఉండాలి అని. అది కూడా ఎందుకు, సినిమా అంతా మెచ్యూర్గానే డీల్ చేస్తున్నారు కదా, వై మేక్ ఇట్ అబౌట్ ఈగో అనే ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అది 2-3 అది వచ్చిన 2-3 ప్లేసెస్లోనూ ఆ ఫీలింగ్ కలిగింది. బట్ అండ్ యా, కొంచెం మోనోలాగ్స్, ఐ గెట్ యూ బ్రో అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. వరుణ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది, ఐ అండర్స్టాండ్ యూ, వెదర్ ఐ అగ్రీ విత్ యూ ఆర్ డిసగ్రీ విత్ యూ అనేది అది వేరే. కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమవుతుంది. నువ్వు పదే పదే అదే విషయాన్ని వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీస్తో చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎక్కువ అవుతుంది అనే ఫీలింగ్ అయితే సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా కలిగింది ఒక పాయింట్ తర్వాత. అండ్ అలానే కొంచెం కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసిన విధానం కూడా మరీ సింపుల్గా అయిపోయిందనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగింది. ఎందుకంటే రైజ్ చేసేవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఓకే. హౌ అ క్యారెక్టర్ ఈస్ రెస్పాండింగ్ టు హర్ పార్ట్నర్స్, వాట్ షీ కన్సిడర్స్ ఇన్ఫిడిలిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, అటువంటి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ప్లాంట్ చేసి దానికి రెజల్యూషన్ అనేది జస్ట్ ఓ సిరీస్ ఆఫ్ డైలాగ్స్, క్యారెక్టర్ మారిపోవడం అనేది, వాటికి నేను పెద్ద ఫ్యాన్ని కాదు. ఎందుకంటే సినిమా అంతా ఆపరేట్ అయ్యే కాంప్లెక్సిటీకి రెజల్యూషన్ ఇచ్చింది చాలా సింపుల్గా అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు కృష్ణ అండ్ హిస్ డీలాలో మనకి ఆ సినిమా తీసుకున్న స్టాన్స్ ఏంటనే చాలా క్లియర్గా ఉంటుంది. లైక్ ఆ క్యారెక్టర్ తీసుకున్న స్టాన్స్ ఏంటి, ఆ సినిమా తీసుకున్న స్టాన్స్ ఏంటి అని చెప్పి తెలుసు కదా మేక్స్ మెనీ పాయింట్స్. బట్ వాట్ ఈస్ యువర్ వన్ మేజర్ టేక్ అవే అనేది కూడా నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గానే అనిపించింది. మెనీ పాయింట్స్ ఉన్నాయి, బట్ వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ అనేది. బట్ దట్ బీయింగ్ సెడ్, ఆల్ ఆఫ్ దిస్ బీయింగ్ సెడ్, ఈ సినిమా ఫ్లాస్ ఉన్నాయని నాకు తెలిసినప్పటికీ I found it to be a damn interesting film. Thank you so much. Do subscribe to Bulletproof for more reviews and interviews. Thank you.